తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని వ్యతిరేకించి తెలంగాణ రాష్ట్ర పౌరుషాన్ని అవమానించిన నరేంద్ర మోడీకి నువ్వు గులాంగా మారినవంటే నువ్వు తెలంగాణ బతకడానికి అర్హత కోల్పోయినావు. కిషన్ రెడ్డి తట్టపెట్ట జరుపుకొని నడువు గుజరాత్కు, నువ్వు ఆన్ని పోయి గులాంగిరి చేసుకో. తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. ఇక మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారాన్ని ముగించుకొని ఈ రాష్ట్రానికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రస్తుతం వరంగల్ పర్యటనలో ఉన్నారు. ఆయన హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ప్రజాపాలన విజయోత్సవ సభలో పాల్గొన్నారు. ఇక ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అటు ప్రతిపక్షాలపైన తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోశారని చెప్పుకోవచ్చు. ఇక ఆ మూసీ నిద్రపైన బీజేపీ నేతలు చేపట్టిన మూసీ నిద్రపైన కానీ లగచర్ల ఘటన వీటన్నిటికి సంబంధించి ప్రతిపక్షాలు చేస్తున్న గగ్గోలుపైన సీఎం రేవంత్ రెడ్డి అయితే తనదైన స్థాయిలో ప్రతిపక్షాలకు తీవ్ర స్థాయిలో ఆయన కౌంటర్స్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇక ప్రధానంగా చూసుకుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి ఈ కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆయన కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డిని పాతరేస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే కొన్ని సంచలనమైన కామెంట్స్ చేశారు. కిషన్ రెడ్డికి రాష్ట్రంలో ఉండే అర్హత లేదు, తట్టాబొట్ట సర్దుకొని రాష్ట్రాన్ని విడిచి వెళ్ళాలి అంటూ కూడా ఆయన కొన్ని కామెంట్స్ అయితే చేశారు. ఇక తాను గుజరాత్కి గులాం అంటూ సిగ్గు లేకుండా కిషన్ రెడ్డి చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. సో అంత ఉన్న కిషన్ రెడ్డి రాష్ట్రాన్ని వదిలి తెలంగాణని వదిలి ఆయన గుజరాత్కి వెళ్ళిపోవాలి అంటూ కూడా కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి అయితే గట్టిగా కౌంటర్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మరోపక్క ప్రతిపక్షాలపైన సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో ఎప్పటి మాదిరే తను మాటల దాడితో పదును పెట్టారని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా చూసుకుంటే బీఆర్ఎస్ నేతలపైన అటు మాజీ సీఎం కేసీఆర్ పైన కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇక అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే ఏమాత్రం సహించము, కిరాయి మనుషులను పెట్టి అభివృద్ధిని కనుక అడ్డుకోవాలని చూస్తే ఉక్కుపాదం మోపుతాను, ఖచ్చితంగా వాళ్ళందరినీ ఎవరైనా ఉంటే అభివృద్ధిని అడ్డుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా జైలు పాలు చేస్తా అంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో హనుమకొండ సభ నుంచి అయితే ఒక గట్టి హెచ్చరికలు పంపారని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా కేసీఆర్కి సంబంధించి కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం అవ్వాలని కోరుకుంటున్నాం అంటూ కూడా అవసరమైతే ఫామ్ హౌస్లోనే ఒక బార్ కానీ వైన్ షాప్ కానీ అక్కడే తాను తెరుస్తా అని చెప్పి కూడా కొన్ని వ్యంగ్యంగా మాట్లాడిన పరిస్థితి కూడా మనం చూసాము. కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చేది లేదు, అసెంబ్లీకి వచ్చేది లేదు, ఖచ్చితంగా దమ్ముంటే అసెంబ్లీకి అసెంబ్లీకి వచ్చిన రోజే తాను అసెంబ్లీలో రైతు రుణమాఫీ పైన కానీ ఏ అంశాలపైన కానీ కావాలంటే చర్చ పెడతా అంటూ కూడా మాజీ సీఎం కేసీఆర్కు రేవంత్ రెడ్డి అయితే ఒక సవాల్ విసిరారు. ఇక బిల్లా రంగా వీరిద్దరు అంటే అటు హరీష్ రావు కేసీఆర్ వీరిద్దరిని హరీష్ రావు అలాగే కేటీఆర్ వీరిద్దరిని ఉద్దేశించి కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. తండ్రి ఫామ్ హౌస్లో ఉంటే కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉంటే బిల్లా రంగా ఇద్దరు చెరో దిక్కున అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఏదన్నా ఉంటే దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి, అసెంబ్లీలో చర్చ పెడదాం అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక కాళోజీ కనుక బతికే ఉంటే అటు కిషన్ రెడ్డిని కానీ కేసీఆర్ని కానీ రాష్ట్రం నుంచి తరిమి కొట్టేవాళ్ళంటూ కూడా వారిద్దరిని ఉద్దేశిస్తూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇక అభివృద్ధిని అడ్డుకుంటున్న వారు ఎంతటి వారైనా ఎవరైనా వారి వెనక ఎంతటి వారు ఉన్నా కానీ వారందరినీ కూడా అవసరమైతే జైలుకు పంపిస్తాము, ప్రత్యేక చట్టాలు కూడా తీసుకొస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన పరిస్థితి అయితే ఉంది. ఇక ప్రధానంగా చూసుకుంటే తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ ఆమె పాదాలు కడిగి ఆ నీళ్లు నెత్తిన జల్లుకున్నా ఎటువంటి తప్పు లేదు అంటూ కూడా మరొకసారి ఆయన అధిష్టానం పైన తన ప్రేమనైతే చూపించారని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే అటు మూసీ నిద్ర ఇటు లగచర్ల ఘటన తాజాగా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారాన్ని ముగించుకొని ఈ రాష్ట్రానికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి హన్మకొండ సభలో మాత్రం తనదైన స్థాయిలో ప్రతిపక్షాలపైన ముఖ్యంగా అటు కేసీఆర్ని అలాగే కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ సంచలనమైన ఆరోపణలు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఇక మనం ప్రధానంగా గమనించాల్సింది ఈ కేసీఆర్ని తాను ఫామ్ హౌస్కే పరిమితం చేయాలి అనుకుంటున్నాను, ఇప్పటికే ఫామ్ హౌస్లో పరిమితమయ్యారు, ఇక బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు, ఇప్పటికే కేసీఆర్ కుర్చీ లాక్కున్నాను, భవిష్యత్తులో కూడా కేసీఆర్ని వదలబోను అంటూ కూడా మరొకసారి కేసీఆర్కి అయితే గట్టి హెచ్చరికలే పంపించినట్లు కూడా మనకి క్లియర్గా అర్థమవుతుంది. మరోపక్క చూసుకుంటే కిషన్ రెడ్డి మూసీ నిద్ర పేరుతో బీజేపీ నేతలు ఎక్కలేని డ్రామాలు ఆడారు, అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారంటూ కూడా కిషన్ రెడ్డి పైన కానీ బీజేపీ నేతలపైన కానీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇక కిషన్ రెడ్డికి రాష్ట్రంలో ఉండే అర్హత ఏమాత్రం లేదు, తట్టబుట్ట సర్దుకొని ఈ రాష్ట్రాన్ని విడిచి గుజరాత్కి వెళ్ళిపోవాలి అంటూ కూడా ఆయన కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఇటు రేవంత్ రెడ్డి కామెంట్స్తో ఒక్కసారిగా తెలంగాణలో రాజకీయం రంజుగా సాగుతుందని చెప్పుకోవచ్చు. ఇన్నాళ్ళు అంటే ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఇన్ని రోజులు కూడా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో హడావుడిగా గడిపారు. సో ఇక మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం కూడా ముగియడంతో ఒక్కసారిగా ఇక రాష్ట్రంలో రాజకీయం వేడి పెరిగిందనే చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి కామెంట్స్ పైన అటు బీఆర్ఎస్ నేతలు కానీ కిషన్ రెడ్డి బీజేపీ నేతలు కానీ ఈ కిషన్ రెడ్డి కానీ లేదంటే కేసీఆర్ కానీ ఏమన్నా స్పందిస్తారో కూడా చూడాలి. ఎందుకంటే కేసీఆర్ కొద్ది రోజుల కిందట
ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు. రాష్ట్రం ఏం కోల్పోయిందో, ప్రజలు ఏం కోల్పోయారో ఈ 11 నెలల్లోనే ప్రజలకు అర్థమైంది. ఖచ్చితంగా మళ్ళీ త్వరలో ప్రజలు మళ్ళీ మనల్ని కావాలని కోరుకుంటున్నారంటూ కొద్ది రోజుల కిందట కొన్ని కామెంట్స్ అయితే చేశారు. సో వాటన్నిటికీ కౌంటర్గా కూడా సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ప్రజలు ఏమీ కోల్పోలేదు, ప్రజలు అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్నారు, వారందరినీ కూడా తాము సంక్షేమం అభివృద్ధితో ముందుకు తీసుకెళ్తున్నామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇక రాష్ట్రం ప్రజలైతే ఏమీ కోల్పోలేదు, మీ నలుగురు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మీ నలుగురు, మీ కుటుంబమే నలుగురు పదవులు కోల్పోయారు తప్ప ప్రజలు ఏమాత్రం ఏమీ కోల్పోలేదంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ మాజీ సీఎం కేసీఆర్కు అలాగే బీఆర్ఎస్ పార్టీ నేతలకు బీజేపీ నేతలకు చురకలు అంటించారు. మరి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపైన బీఆర్ఎస్ నేతలు కానీ బీజేపీ నేతలు కానీ ఈ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ కిషన్ రెడ్డి కానీ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఇన్ని రోజులు నువ్వు అంటే గౌరవ మర్యాద ఉండే, అందుకే మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడేటోని కిషన్ రెడ్డి గురించి. కానీ కిషన్ రెడ్డి మీద ఉన్న గౌరవం నాకు 100% పోయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని వ్యతిరేకించి తెలంగాణ రాష్ట్ర పౌరుషాన్ని అవమానించిన నరేంద్ర మోడీకి నువ్వు గులాంగా మారినవంటే నువ్వు తెలంగాణ బతకడానికి అర్హత కోల్పోయినవు. కిషన్ రెడ్డి తట్టపెట్ట జరుదుకొని నడువు గుజరాత్కు, నువ్వు ఆన్ని పోయి గులాంగిరి చేసుకో. నేను మళ్ళొక్కసారి చెప్పదలుచుకున్నా, సోనియమ్మ కనికరం వల్ల, సోనియమ్మ త్యాగం వల్ల 60 సంవత్సరాల మా తెలంగాణ రాష్ట్ర స్వప్నం నిజమైంది. ఇవాళ సోనియమ్మకి ఎంత చేసినా తక్కువే. ఆ సోనియమ్మ కాళ్ళు గడిగి నెత్తి మీద చల్లుకోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఇది అవమానంగా కాదు, ఆత్మ గౌరవంగా మేము భావిస్తున్నాం. కిషన్ రెడ్డి, ఆ తల్లే లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రమే లేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆత్మ గౌరవంతో ఇంత వేలాది మంది మనం సభ జరుపుకునేటోళ్ళం కాదు. కిషన్ రెడ్డి, ఇప్పటికైనా తెలుసుకో, ఉద్యోగం మోడీ ఇచ్చిండు అనుకుంటున్నామేం, నీకు ఉద్యోగం ఇచ్చింది సికింద్రాబాద్ ప్రజలు. నీ ప్రజలకు కృతజ్ఞతగా ఉండు, నీ ప్రాంతానికి కృతజ్ఞతగా ఉండు. నీ ప్రాంత ఆత్మగౌరవాన్ని కాపాడలేనోడు ఇవాళ కాలేజీ ఉండుంటే ఈ కిషన్ రెడ్డిని, ఈ కేసీఆర్ను పొలిమేరలు దారి వరకు ధర్మమని చెప్పుండేవాడు. మనవాడే ద్రోహం చేస్తే పాతరేయండి, పక్కవాడు వస్తే పొలిమేరలు దాటించండి అని. ఇవాళ మిమ్మల్ని పాతరేసినా కూడా తప్పు లేదు కాలేజీ స్ఫూర్తిగా.